నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే 2025 సంవత్సరంలో మనకి 30వ తేదీ మార్చి 2025న ఉగాది. ఈ ఉగాది నుండి మనకి నూతన సంవత్సరం ప్రారంభం కాబోతోంది. పేరు విశ్వావసునామ సంవత్సరం. మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో రాజు ఎవరయ్యా అంటే రవి. ఈయనకి 4 ఆధిపత్యాలు వచ్చాయి. అవి ఏమిటనంటే సేనాధిపతి, ఆర్ఘ్యాధిపతి, ఆ తర్వాత మేఘాధిపతి కూడా ఈయనకు మాత్రమే లభించాయి. అంటే 4 ఆధిపత్యాలు కలిగి ఉన్నాడనమాట రవి. అటువంటి పరిస్థితుల్లో దేశం అంతా కూడా ఒక రకమైనటువంటి రాజకీయంలో మగ్గిపోయి చాలా అనేకమైనటువంటి ఆందోళనలు కలుగుతూ ఉండవచ్చు. అయితే వ్యక్తిగత జాతకానికి కనుక వస్తే ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయం మీకు అక్కర్లేదు. కొద్దో గొప్ప మనం అటువంటి పరిస్థితులకి కొంచెం తల వంచినప్పటికీ కూడా మీ జీవితం మీదే. కాబట్టి ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి విషయము, మరి ధనస్సు రాశి వారికి ఈ విశ్వావసునామ సంవత్సరంలో సంవత్సరం అంతా కూడా ఫలితం ఇంచుమించు ఎలా ఉంటుంది అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ధనస్సు రాశి అధిపతి ఎవరంటే గురువు. మీకు బాగా తెలుసు. మీనరాశి కూడా గురువే. అయితే ధనస్సు రాశికి ఏదైతే గురువు అయ్యాడో, ఈ గురువు ఎక్కడున్నాడో ఆయన యొక్క దృష్టిని బట్టి మీ జీవితం అంతా మ్యాక్సిమం శుభకరంగా సాగుతుంది. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతి నెల అవి చుట్టి వస్తూనే ఉంటాయి. ఒడిదొడుగులు ఖచ్చితంగా జీవితం అన్న తర్వాత ఉంటాయి. కాకపోతే మనని ఎవరు కాపాడతారు అనేటువంటి విషయం చాలా ముఖ్యం. మీరు అనుకున్నటువంటి పనులు కావాలన్నా, మీరు ఏదైనా సాధించాలన్నా, మీ అడుగులు ముందుకు పడాలన్నా ముఖ్యంగా ఏంటంటే అనుకూలమైనటువంటి పరిస్థితి మీకు గురువు ఏర్పాటు చేయాలి. ఆ గురువు ఉన్నటువంటి ప్రదేశం నుంచి ఆయన దృష్టి ఏదైతే ఉందో, పంచమ దృష్టి, సప్తమ దృష్టి, భాగ్య దృష్టి కనుక అనుకూలంగా మీకు ఉన్నటువంటి పక్షంలో మీకు వచ్చినటువంటి ఆపదన ఏమీ లేదు. అయితే ఇప్పుడు ధనస్సు రాశి వారికి ఆదాయం 5గా కనపడుతోంది, వ్యయం 5గా కనపడుతోంది. అంటే 5 పాళ్ళు సంపాదిస్తే 5 పాళ్ళు ఖర్చు పెట్టేస్తారు. అయితే అది ఎలా ఖర్చు పెడతారనేది మీకు బాగా తెలిసి ఉండాలి. మీ యొక్క పథకం ప్రకారం, మీ ప్రణాళిక ప్రకారం ఏ ఆలోచనలు మీకు ఉన్నాయో ఆ రకంగా ఖర్చు అవుతుంది. ఎలా సంపాదిస్తున్నారో అలా సంపాదిస్తారు. కానీ ఎంతవరకు వస్తుంది అని అంటే 5గా కనపడుతుంది. మరి రాజపూజ్యం ఎంత అంటే 1, అవమానం 5గా కనపడుతుంది. ధర్మంగా ప్రవర్తించినట్టయితే వచ్చిన ఆపద ఏమీ లేదు. అధర్మంగా ప్రవర్తించినట్టయితే అవమానాలు పాలు కావడం మాత్రం తథ్యం. అది బాగా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. మరి ఇతరత్రా కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క ఏప్రిల్ మాసంలో గురువు యొక్క దృష్టి మనం బాగా చూసుకోవాల్సి వస్తుంది. మరి 10వ దృష్టి అంటే వృత్తి పదిలం, ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశం, ఇంక్రిమెంట్లు దొరికేటువంటి అవకాశం, ఏదైనా ట్రాన్స్ఫర్లు అనుకూలంగా మారేటువంటి అవకాశం ఇవన్నీ కూడా కలుగుతాయి గురువు వల్ల. ఆ తర్వాత వ్యయం కూడా, అంటే ఖర్చు అనేది అర్థమైనటువంటి ఖర్చు ఉంటుంది, అనర్థమైనటువంటి ఖర్చు ఎంత మాత్రము ఉండటానికి వీల్లేదు. ఆ తర్వాత మిగతా విషయాలకు వస్తే సంతానం సక్రమంగా హ్యాపీగా ఉంటారు అనేటువంటి విషయం మనకి ఇక్కడ బోధపడుతుంది. ధనం బాగా మీకు కావలసినంతగా దొరుకుతుంది. అంటే 5 పాళ్ళలో మాత్రమే ధనం దొరుకుతుంది. అంటే అదే మీకు అవసరం, అదే మీరు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. ఇకపోతే మళ్ళీ మీరు మే మాసంలో కనుక తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఇంచుమించు అదే రకంగా కనపడుతుంది. వృత్తి పదిలంగానే ఉంది. ఆ తర్వాత వ్యయం కూడా అర్థవంతంగానే ఉంది. ధన రాబడి కూడా బాగానే ఉంది అని మనకు అర్థమవుతుంది. శనైశ్చరుడి దృష్టి, కుజుడి దృష్టి ఎలా ఉంది అనేటువంటి విషయం కంటే కూడా మనకి చాలా అవసరమైంది గురువు దృష్టి మాత్రమే. ఎంచేతనంటే ఎప్పుడు కూడా గురువు దృష్టి అనేటువంటిది క్షేమకరం కాబట్టి, ఆయన శుభగ్రహం కాబట్టి. ఇకపోతే ఇక్కడ జూన్ మాసంలో కనుక తీసుకున్నట్టయితే లాభకరంగా ఉంటుంది. వ్యాపారస్తులకి బాగుంటుంది. వాళ్ళు అనుకున్న దానికంటే 10 రూపాయలు ఎక్కువ దొరికేటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకి ఏదైనా ఇంక్రిమెంట్లు దొరికేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళకి రావాల్సినటువంటి జీతాలు సక్రమంగా దొరుకుతాయి. ఆ తర్వాత ఆరోగ్యం కుదుటపడుతుంది. సోదరుల మధ్యలో సఖ్యత ఉంటుంది. ధైర్యం మాత్రం పెరిగిపోతుంది. తర్వాత జూలై మాసంలో కనుక తీసుకుంటే ఆ పద్ధతిలోనే ఉంటుంది. ఆల్మోస్ట్ మీకు జూన్లో ఎలా ఉందో జూలైలో కూడా ఇంచుమించు అలాగే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత ఆగస్టు మాసంలో కనుక తీసుకుంటే ఇంచుమించు అలాగే ఉంటుంది. ఏమి పెద్దగా తేడా ఏమీ ఉండదు. గురువు దృష్టి అలాగే ఆ ప్రకారంగానే ఉంటుంది. సెప్టెంబర్ మాసంలో కూడా ఇంచుమించు
మీ యొక్క ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆ తర్వాత లాభసాటిగా ఉంటుంది, మళ్ళీ ధైర్యం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అన్న విషయం మనకు అర్థమైపోతుంది. ఇక్కడ అక్టోబర్ మాసంలో కానీ ఆ తర్వాత ఈ యొక్క అక్టోబర్ మాసం వరకు కూడా ఆల్మోస్ట్ ఆ పద్ధతిలోనే ఉండి మళ్ళీ నవంబర్లో మార్పు వచ్చింది. అంటే ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం మాత్రం ఏర్పడుతుంది నవంబర్ మాసంలో. ఆ తర్వాత ధన రాబడి బాగానే ఉంటుంది, ఒక పద్ధతి ప్రకారంగా ఖర్చు పెట్టేటువంటి అవకాశాలు మీకు దొరుకుతాయి. ఆ తర్వాత వచ్చేది జనవరి 2026 సంవత్సరం. ఈ సంవత్సరంలో మళ్ళీ ధైర్యం బాగా ఉంటుంది, మళ్ళీ ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది, లాభసాటిగా మీ యొక్క ప్రవర్తన అనేక రకాలైనటువంటి ధన లాభము ఇవన్నీ కూడా కలిగేటువంటి అవకాశాలు ఏర్పడుతున్నాయి. జనవరి మాసం 2026 సంవత్సరంలో కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. ఆ తర్వాత ఫిబ్రవరి మాసంలోనూ ఆ తర్వాత మార్చిలోనూ కూడా 2026 సంవత్సరంలో అలాగే ఉంటుంది. పెద్దగా మార్పు ఏమీ లేదు. మార్పు ఎక్కడొస్తుందని అంటే మెయిన్గా కుజుడి దృష్టి, ఆ తర్వాత శనైశ్వరుడి దృష్టిని బట్టే వస్తుంది. పైగా మీకు అనుకూలమైనటువంటి దశ జరుగుతుంది అనుకోండి, ఇది కేవలం 25% మాత్రమే. 75% మీ యొక్క మహర్దశ, అంతర్దశ, విదశల మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి అంచేత మీ జాతకాన్ని పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే ఈ రెండు సమన్వయపరిచి సంవత్సరం అంతా కనుక మీరు ఒక క్రమ పద్ధతిన, ఒక ప్రణాళికాబద్ధంగా మీరు అడుగులు వేసినట్టయితే అపజయం అనేది ఎట్టి పరిస్థితిలో ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా ధనుస్సు రాశి వారికి దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం కానీ, దక్షిణామూర్తి అష్టోత్తరం కానీ చదవడం చాలా అవసరం. మరొక విషయం, హనుమాన్ చాలీసా ఎట్టి పరిస్థితిలో చదవాలి. ఎంచేతనంటే అర్ధాష్టమ శని మీకు 29వ తేదీ మార్చి నుంచి మొదలు కాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు హనుమాన్ చాలీసా చదివితేనే మీకు ఎటువంటి ఆటంకాలు ఉండవు అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.